विश्वप्रिये विष्णुमनोरुले तत्पादपद्ममयि सन्निधत्स्वा ओम महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। गोविंद 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 गोविंद। మాంగళ్యధారణ ముహూర్తం మరోసారి సిద్ధం చేసి పెట్టుకోండి. అమ్మవారి యొక్క శ్రీకంఠం యందు మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నాడు శ్రీనివాసుడు. అటు పక్కన ఇటు పక్కన, ఇటు కాదని అటు తిరిగితే ఇటు పక్కన, కాదంటే ఇటు పక్కన, మొత్తానికి మాత్రం తల్లుల దగ్గరుండి మన యొక్క కార్యాన్ని నెరవేర్చేటట్లుగా చేస్తారు. నమస్కారం చేసుకోండి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. పుష్పాలు అక్షతలు తీసుకొని మీరు కూడా మాంగళ్య ధారణ చేస్తున్నట్లుగా భావించండి. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో. దివ్యమైనటువంటి ముహూర్తం. ఎప్పుడెప్పుడైతే మనం సంకల్పించుకొని వివాహాన్ని కళ్యాణాన్ని జరిపించాలనుకుంటున్నాము అదే చక్కని ముహూర్తము. ఇంతకుముందు అన్నాం కదా, సావధానాః సుముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః తే అంగరీపం స్మరామి. హే లక్ష్మీనారాయణ వెంకటాచలపతి, నీ పాదాలను సేవించి ఎప్పుడైతే మేము నీ యొక్క పూజలు చేయడానికి సిద్ధమవుతున్నామో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. ఇది కదా ముహూర్తం అంటే. ఎట్లా తెలియజేస్తాం మన ఆనందాన్ని? గోవింద మాంగళ్య సూత్రం దేవేన యుష్మత్ కంఠ సమర్పణే నియోజితోగం బధ్నామి గృహాణీశ్వరీ. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో. శ్రీదేవి, ఆ పక్కన భూదేవి, ఆ పక్కన ఆవిడ, ఈ పక్కన ఈవిడ, మధ్యలో ఈయన రెండు దోషుల్లో పట్టుకోవాలి. 4 చేతులు ఉన్నాయిగా, కాబట్టి రెండు చేతులేమో ఆవిడికి సంకచక్కగా కాసేపు పక్కన పెట్టి, చతుర్భుజుడు కదండి ఆయన, ఆ మహానుభావుడి ఈ 2 చేతులు ఆవిడికి, ఈ 2 చేతులు అసలు వచ్చి కూర్చుంటే అప్పుడు ఆయనకి ఇంకొక నుంచి సహస్రబాహు అంటారండి కదండి. మహానుభావుడైనటువంటి స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నాం. ముహూర్తం అయింది. తలంబ్రాలు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అంటూ స్వామికి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. ఓం ప్రజాపతి స్త్రియా